హలో వ్యూయర్స్, ఈరోజు మన అయోధ్యలో బాలరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మా ఇంట్లో మరియు గుడిలో ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నాము. మన హైదరాబాద్లో ఉన్న ఈ గుడిలో శ్రీ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిశారు కాబట్టి ఈ ఏరియాకి హనుమాన్ టేకిడి అన్న పేరు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత రాముల వారు మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చారు కాబట్టి మన భారతదేశం అంతటా ఒక దీపావళి లాగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎక్కువ క్వాంటిటీస్ ఉండడానికి భయపడే వాళ్ళకి లేదా ఎక్కువ క్వాంటిటీగా ఉండి ప్రసాదాలు పంచాలని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. తక్కువ టైంలో తొందరగా ఎలా వండుకున్నామో డీటెయిల్ గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీతోటి. 2 కిలోలన్నర శనగలు ఇవి. ఈ 2 కిలోల శనగలు నేను నానేసుకుంటే 5 కిలోల వరకు అవుతుందండి ఈ శనగలు. అలాగే పులిహోర కోసము నేను 5 కిలోల బియ్యం నానేసుకున్నాను. ఒక బొగాన్లో 2 కిలోలన్నర, ఇంకో బొగాన్లో 2 కిలోలన్నర. అలాగే స్వీట్ షాప్లో మేము 5 కిలోల జిలేబీ గుళ్ళో పంచడానికి ఆర్డర్ చేసాము. మంచిగా కడుక్కోవాలి. కనీసం ఒక 15 నిమిషాలు మనము నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. వంట చేసే ముందు ఈ వాటర్ పడేసుకొని ఫ్రెష్ వాటర్ నింపుకొని తర్వాత మనం వంట చేసుకోవాలి. ప్రసాదాలు స్టార్ట్ చేసే ముందు మనము స్టవ్కి నీళ్ళు పోసి బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఎందుకంటే అగ్నిదేవుడికి పూజ చేసుకుంటేనే మనకి మంచిగా మాడకుండా అరకత్ బరకత్ తోటి ఉంటుంది అనేసి పెద్దవాళ్ళు చెప్పేవారు. అందుకనే ఏ ప్రసాదం చేసుకున్నా నేను పూజ చేసిన తర్వాత స్టవ్కి పూజ చేసిన తర్వాత మొదలు పెడతాను. స్టవ్కి మొక్కి నైవేద్యాలు స్టార్ట్ చేయాలి. నానబెట్టుకుని నీళ్ళంతా వంపేసుకోవాలి. వంపేసుకొని ఫ్రెష్ వాటర్ పట్టుకొని ఇంకా మనం నిండా నీళ్ళు నింపుకొని పొయ్యి మీద పెట్టుకోవడమే. స్టవ్ ఆన్ చేసేసుకొని బియ్యంకి సరిపడా నీళ్లు నింపుకొని నేను పొయ్యి మీద పెట్టుకొని రైస్ ఉడికించుకుంటున్నాను. మొత్తం ఇది 5 kgs రైస్. ఇది 10 లీటర్స్ కుక్కర్. ఇది ఈ 10 లీటర్స్ కుక్కర్లో మనం ఎంత శనగలు పడుతుందో అంత శనగలు ఫస్ట్ ఈ శనగలు మొత్తము నానేసిన శనగలు ఒకసారి కడిగేసుకొని నీళ్ళు వంపేసుకొని దీంట్లో ఎంత పడతాయో అంత వేసుకొని ఉడికించుకుందాం. ఒక 3 ఇంచుల వరకు తక్కువ శనగలు వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మొత్తం విజిల్ వచ్చేటప్పుడు బయటికి పొంగిపోతుంది కాబట్టి. 5 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ పసుపు వేసుకొని ఈ శనగలు మునిగే వరకే మనం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే బయటికి పొంగిపోతుంది. ఈ 10 లీటర్స్ కుక్కర్లో శనగలు వేసిన తర్వాత ఇన్ని శనగలు మిగిలిపోయినాయి. అందుకోసమని ఈ సెకండ్ ట్రిప్ వరకు వెయిట్ చేసేయడం ఎందుకు, టైం వేస్ట్ అవుతుంది. టైం సేవ్ చేయడానికి నేను 3 లీటర్ కుక్కర్లో ఇవి మిగతా శనగలు వేసేసుకొని ఉడికిచ్చేసుకున్నాను. పులిహోరకి ఇక్కడ నాకు దాదాపు 30 నిమ్మకాయలు పట్టింది. ఈ నిమ్మకాయలు బాగా మెత్తగా తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో జ్యూస్ మనం పిండేసుకోవాలి. ఈ నిమ్మకాయలు సరిపోతుందో లేదో పులుపు అని కొంచెం నేను ఎంత రసం వస్తుందో తెలీదు. అందుకోసమని ముందు జాగ్రత్తకి నిమ్మప్పు తెప్పించి పెట్టారు. అవసరం పడితే అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ రైస్ ఉడికించుకున్నప్పుడు మనకి అది స్టిక్కీగా అంటుకొని ముద్దలు ముద్దలుగా అవుతుంది కదా. కాకుండా మనకు పూలుగా రావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని ఉడికించుకుంటే అది పూలుగా ఉడుకుతుంది. ఇలా అన్నము పెద్ద పలుకు మీద ఉడికింది కదా, అప్పుడే మనము వంపేసుకోవాలి. వంపేసుకొని దమ్ వేసుకుంటే మంచిగా పూలు అవుతుంది. చూడుకున్నాం కదా ఎంత రైస్ ఎంత పూలుగా ఉందో, పులిహోరకి ఎంత బాగా ఉడికిందో. ఉడికేటప్పుడు కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే రైస్ కూడా షైనింగ్గా స్టిక్ కాదు. అన్నం మంచిగా దమ్కైపోయింది. ఇప్పుడు ఇది తీసుకుపోయి మనము తాంబాలంలో వేసుకోవాలి. ఎల్లో పులిహోర కలుపుకుంటున్నాము అందులో వేసుకోవాలి. దీంట్లోనే వస్తే మెత్తగా అయిపోతుంది. అందుకే దీని బొగాన్ నుంచి సపరేట్ చేసేయాలి రైస్ని. కొంచెం ఈ రైస్ని చల్లార్చుకోవాలంటే మనం వెడల్పు తాంబాలంలో వేసేసుకోవాలి. ఇది కుక్కర్లో శనగలు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. మిగిలిన శనగలు టైం వేస్ట్ ఎందుకు చేయడం అనేసి చిన్న కుక్కర్లో వేసేసుకొని అది కూడా ఉడికించేసుకుంటున్నాను. అది టైం 8 విజిల్స్ వరకు పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. మసాలా శనగలు కోసము మనము పచ్చి కొబ్బరి కావాలి కాబట్టి 2 టెంకాయలు కొట్టుకొని ఆ పట్టుకున్న నీళ్లు మాత్రం మనం ఎంగిల్ చేయకుండా ప్రసాదం కోసం కాబట్టి ఇవి పక్కకు పెట్టేసుకోవాలి. ఉడికిందా లేదో ఒకసారి చూసుకుందాము. ఒక 8 విజిల్స్ పెట్టుకున్నాను నేను. చాలా బాగా ఉడికింది. పెద్ద కుక్కర్ 4 విజిల్స్ వచ్చింది. ఇంకా 4 విజిల్స్ రావాలి. అంతవరకు రాముల వారి అభిషేకం కోసం పంచామృతం తయారు చేసి గుడికి పంపించేశాము. 100 గ్రామ్స్ నెయ్యి వేసుకున్నాను. 150 గ్రామ్స్ తేనె వేసుకున్నాను. ఒక పావు కిలో 250 గ్రామ్స్ చక్కెర వేసుకున్నాను. 1 లీటర్ పెరుగు, 1 లీటర్ మిల్క్ వేసుకొని పంచామృతం తయారు చేసుకొని గుడికి పంపించేసాము. పంతులు గారు ఇంట్లోనే ఇవన్నీ కలుపుకొని తీసుకొని రమ్మన్నారు 10ంటికి. మా వారు ఇంకా మా బాబు కలిసి గుడికి వెళ్ళి అభిషేకం చేశారు. నేను ఇంట్లో ఉండి ఈ నైవేద్యాలు తయారు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 12:30కి మేము నైవేద్యాలు తీసుకొని వెళ్ళాలి కాబట్టి. ఒక కవర్లో టెంకాయ, కొన్ని పువ్వులు, 2 అట్టిపండ్లు రాములవారి అభిషేకానికి పంపించాను.
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. 30 నిమ్మకాయల నుంచి ఇంతే రసం వచ్చింది కాబట్టి కొంచెం నాకు ఇక్కడ నిమ్మపు అవసరం పడుతుంది. మసాలా శనగల కోసము ఈ కొబ్బరి ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం బొగాన పెట్టుకొని 750 ml ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 200 grams పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెము వేగి చిటపట్లు ఆడేటప్పుడు మనము ఒక 4 టీ స్పూన్లది జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత అవి కొంచెం వేగంగానే శనగపప్పు వేసేసుకోవాలి 150 grams. ఇదంతా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. కొంచెం శనగపప్పు వేగిన తర్వాత గుండు మినపప్పు 150 grams వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 30 వరకు నేను చీరి మొత్తం అవి వేసి వేపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 15 ఎండుమిరపకాయలు 2గా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 4 కట్టల కరివేపాకుని 2 ముక్కలుగా చుంచుకొని వేసుకోవాలి. ఒక 2 కట్టలు కొత్తిమీర వేసుకోవాలి. దేవుడు ప్రసాదం తయారు చేస్తున్నాం కాబట్టి మనం దీంట్లో ఒక 100 grams నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత తాలింపు మంచిగా వేగిద్ది కదా, దీంట్లో 2 టీ స్పూన్లది పసుపు వేసుకోవాలి. పసుపు తాలింపులో మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం పక్కకి పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసము దీంట్లో వేసేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ వేసుకున్న వెంటనే ఒక 4 స్పూన్ల ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మప్పు వేస్తున్నాను 1 టీ స్పూను. ఎందుకంటే 5 కిలోల పులిహోరకి ఆ నిమ్మకాయ జ్యూస్ సరిపోదు కాబట్టి 1 టీ స్పూన్ నిమ్మప్పు వేస్తున్నాను. వేసిన వెంటనే ఒక 2 టీ స్పూన్లు చక్కెర వేసుకుంటే మనకి ఈ పులుపు ఉప్పు అంతా చక్కెర బ్యాలెన్స్ చేసి టేస్ట్ బయటికి బాగా తీసుకొస్తుంది. ఈ చక్కెర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఈ తాలింపు చిక్కపడంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా చల్లార్చుకున్న అన్నంలో ఈ పులిహోర తాలింపు వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. అది చూపించడం ఈ వీడియోలో స్కిప్ అయిపోయింది. క్యాన్లో వేసేస్తున్నాను గుడికి తీసుకెళ్ళడానికి. గుడి కోసం ప్రసాదం తీసుకెళ్ళినా సరే మనం మొత్తము ఊడ్చి ఇవ్వద్దండి. కొద్దిగా ప్రసాదము ఇంట్లో ఈ గిన్నెలో ఏదైతే కలుపుకున్నామో దాంట్లో కొద్దిగా తీసి పెట్టుకోవాలి. 5 కిలోల రైస్ చూడండి 10 కిలోల క్యాన్లో ఇంతవరకు వచ్చింది. దాంట్లో స్పూన్ వేసి పెట్టుకున్నామంటే మనం వడ్డీయడానికి ఈజీగా ఉంటుంది. పులిహోర రెడీ అయిపోయింది. కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు చుంచేసి వేసుకోవాలి. 2 కొబ్బరికాయలండి, 1/2 కిలో మిర్చి. కొలత చెప్పేస్తున్నాను మీకు. ఇది మిక్సీలో మనము కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకోవాలి. మొత్తం కొబ్బరి ఇట్లా దొడ్డుబొడ్డుగా గ్రైండ్ చేసుకోవాలి. పోయొద్దు. స్టవ్ పైన బొగాన పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. దాంట్లోనే ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 10 వరకు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసేసుకోవాలి. దీంట్లో ఇంగువ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఇంగువ పడుతుంది. ఒక కట్ట కొత్తిమీర వేసేసుకోవాలి. పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిది ఉంది కదండి పేస్ట్, ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో కొంచెం ఇది కలర్ మారే వరకు మనము వేయించుకోవాలి. అడుగంటకుండా ఇట్లా కింద అడుగంట కొంచెం గంటతోటి గీక్కుంటూ కొంచెం కలుపుకుంటూ వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. దేవుడు ప్రసాదం తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో 100 grams వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం పులుపు కోసము నేను 1 టేబుల్ స్పూన్ నిమ్మప్పు వేస్తున్నాను. నిమ్మకాయల బదులు స్పైసీగా ఏమాత్రం ఉన్నా కొంచెం ఈ నిమ్మప్పు బ్యాలెన్స్ చేస్తుంది. ఈ నిమ్మప్పు వేడి తాలింపులోనే వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మెల్ట్ అయ్యి మొత్తం అంతా కలిసిపోతుంది కాబట్టి. ఉడకబెట్టిన శనగలు తాలింపులో వేసుకొని మొత్తం మసాలా అంతా ఈ శనగలకు పట్టి మంచిగా వేపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని
ఇప్పుడు మసాలా అంతా శనగలకు బాగా పట్టింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర కూడా మనం మంచిగా శనగలకు అంతా కలిసిపోయేలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మా ఇంటి పక్కనే గుడి అండి, చూడండి రాములవారిది వాళ్ళు స్మరించే స్మరణ ఎలా వినపడుతుందో. నైవేద్యాలు వండుతున్నాము, అక్కడ నుంచి దేవుడిది స్మరణ వింటూ చేస్తున్నాము ఈ నైవేద్యాలన్నీ. లాస్ట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా శనగలు రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి పైనే ఒక టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటే దాంట్లో ఫ్లేవర్ అంతా బయటికి మిరియాలు తీసుకొస్తుందండి. ఇప్పుడు ఈ శనగల్ని క్యాన్లో వేసుకుంటున్నాను గుడికి తీసుకెళ్ళడానికి. 2 కిలోల శనగ నానేసుకుంటే డబుల్ అయింది చూసారా, నానిన తర్వాత 5 కిలోల వరకు క్వాంటిటీ వచ్చింది మనకి. స్వీట్ షాప్ నుంచి 5 కేజీల జిలేబీలు కూడా వచ్చేసినాయి. ఇక అందరం కలిసి గుడికి వెళ్దాం పదండి. भागवत जी बना चुके हैं। जय श्री राम। 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 जय श्री राम।